లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హలో శేఖర్ భాష గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైంది. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను ఇవాళే మిమ్మల్ని కలవడం. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో మీరే చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత నేను కూడా చెప్తాను. ఏముంది మాకు ఏవో ఇక్కడ ఇట్లా మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. అక్కడ దబ్బ తలుపులు కొట్టుకుంటూ అరుస్తూ పచ్చి బూతులు తిడుతూ ఇవన్నీ చేస్తుంది. మీరు ఆపారు నన్ను, వెళ్ళొద్దు 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 అని చెప్పి. అప్పటికే 12 అవుతుంది అనుకుంటాను. సో కాసేపు అయిన తర్వాత అరిచి ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే మనం లైవ్ కూడా ఆపేసాం. ఆపేసిన తర్వాత ఇంకా సరే నేను ఆవిడ వెళ్ళిపోయింది కదా అని చెప్పి నేను బయలుదేరి వెళ్తున్నాను. అక్కడ మన కింద మెట్ల దగ్గరే ఆవిడ కాపు కాసుకొని ఉంది. ఆవిడ చెప్పులు పట్టుకొని ఇట్లా విసిరేయడం. సో నా మీద అటాక్ చేసి నేను తోసాను. ఇంకా నేను కిందకి వెళ్తుంటే ఇంకా వాళ్ళ మనిషి ఎవరో వచ్చారు. వచ్చి యాక్చువల్గా నాకు 2-3 అన్నట్టు అనిపించింది. బట్ మరి తర్వాత మీ వాళ్ళు ఎవరో చెప్తున్నారు, మీ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు తీయడానికి వచ్చారు అనుకుంటాను. మొత్తానికి మీ వాళ్ళిద్దరూ వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. సో అతను ఫస్ట్ వచ్చి మీద పడినప్పుడు తగిలిన దెబ్బలు, తర్వాత మీ వాళ్ళు తీయడానికి వచ్చారు. మొత్తానికి నాకు ఆ రకంగా 3 కనబడ్డారు. బట్ ఇప్పుడే నాకు తెలిసింది వాళ్ళు అతను ఎవడో ఒకడే వచ్చాడు అని చెప్తున్నారు. నాకు ఒకడో ఇద్దరు మరి నాకు డౌట్ గా ఉంది. ఆ రోజు లావణ్యతో పాటు కిరణ్ అని తన ఫ్రెండ్ ఎవరో వచ్చారు. ఇదే స్టూడియోలో ఇంటర్వ్యూ జరుగుతుంది. తను కూడా ఆవేశంలో ఉంది. ఇంకా స్టూడియో తలుపులు కొట్టడం అనేది జరిగింది. మేము కూడా కాసేపు శేఖర్ని ఇక్కడ ఆపడానికి ప్రయత్నించాము. ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు అటాక్ అనేది జరిగింది అన్నమాట. డౌట్ అమ్మా, అతను ఒకటే కాదు ఇంకో ఇద్దరు ఎవరో వచ్చారు. తను కూడా, ఎందుకంటే నేను చాలా క్లియర్ గా అడిగాను ఎంత మంది ఉన్నారు అంటే ఒక్కళ్ళు నాతో వచ్చింది కిరణ్ అనే వ్యక్తి. ఆ తర్వాత మా వాళ్ళు కూడా ఒక్కళ్ళే వచ్చారు. విజువల్స్ లో కూడా ఒక్కళ్ళే కనిపించారు మాకు ఇక్కడ స్టూడియోలో షూట్ చేసిన దాంట్లో. మిమ్మల్ని కొడుతున్నప్పుడు కొంత మా ఆఫీస్ స్టాఫ్ కూడా ఉండి వాళ్ళు విడదీయడానికి ట్రై చేశారు. అయితే ఆ తర్వాత మేము కూడా 100కి కాల్ చేయడం, కొంచెం లావణ్య కూడా ఇక్కడ హంగామా చేయడం అనేది జరిగింది. 100కి కాల్ చేసాం, పోలీసులు వచ్చారు. లావణ్య కూడా తనని నెట్టేశాడు, కాలుతో తన్నాడు అని చెప్పేసి శేఖర్ భాష మీద కేసు పెట్టడం, తర్వాత ఆయన కూడా నా మీద అటాక్ చేశారు నేను ఒక స్టూడియోకి వెళ్తేనే కేసు పెట్టడం అనేది జరిగింది. అది పోలీస్ కేసు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీసులు కూడా మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఈ కేసుకి సంబంధించి విజువల్స్ మేము బయటికి రిలీజ్ చేయడం, మళ్ళీ దీని గురించి మేము రచ్చ చేయడం లాంటివి ఏం జరగలేదు. ఎందుకంటే మేము అటువైపు లావణ్య అడిగిన దానికి మేము సమాధానం చెప్తూనే ఉన్నాము, శేఖర్ భాష అడిగిన దానికి చెప్తూనే ఉన్నాం, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా దాని మీద మేము ఎలాంటి చర్చ పెట్టలేదు. ఇప్పుడు ఎలాగో మళ్ళీ శేఖర్ కొంచెం హెల్త్ అంతా సెట్ అయ్యి మళ్ళీ వచ్చారు. జనరల్ గా మన పోలీస్ స్టేషన్ లో లేడీస్ వెళ్ళి ఏ ఆధారాలు చూపించకపోయినా ఏదో 2-3 దెబ్బలు చూపించేసి వీడిని నన్ను కొట్టేశాడంటే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అలా అయింది. ఆ రోజే అమ్మాయికి ఎఫ్ఐఆర్ అయింది. కానీ అదే రోజున నేను కంప్లైంట్ ఇచ్చే, సో అబ్బాయి పెడితే అమ్మాయి మీద అంత ఈజీగా అవ్వదు. అన్ని సాక్ష్యాలు గీక్షాలు అన్ని పరిశీలించి మేబీ మీ దగ్గర కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఏం జరిగింది అన్ని చేసుకుని ఫైనల్ గా మేబీ జరిగిన 10 రోజులకు 15 రోజుల తర్వాత నాకు SMS వచ్చింది, ఎస్ యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్. కోర్టు ఇచ్చేసింది, డైరెక్ట్ చేసింది అని చెప్పి మొత్తానికి చేశారు. సో బేసికలీ ఒక అబ్బాయి పెడితే కేసు అయ్యిందంటే దాంట్లో ఎంత ఆధారం లేకపోతే, ఎంత నిజం లేకపోతే కేసు అవుతుంది అనేది పాయింట్. అంటే పోలీసులు మా దగ్గర కూడా రావడం జరిగింది. ఆ రోజు 1:30 వరకు నేను ఇక్కడే ఆఫీస్లోనే ఉన్నాను. ఆ తర్వాత 4:30 వరకు మా స్టాఫ్ అందరూ ఉన్నారు. ఏసీపీ గారు రావడం, పోలీసులు రావడం అంతా కూడా జరిగింది. మా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంతమంది వచ్చారు, శేఖర్ మీద ఎలాంటి అటాక్ జరిగింది, వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పాము. నెక్స్ట్ డే కూడా వచ్చారు, పోలీసులు వచ్చారు. నేను ఆ రోజు వీక్ ఆఫ్ అయినా సరే నేను కూడా వేరే ఢిల్లీ వెళ్ళే హడావిడిలో ఉన్నా. నేను వచ్చాను, నేను పోలీసులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మా స్టాఫ్ అందరూ చెప్పారు. దాన్ని బట్టి మీ కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 2 వైపులు వాళ్ళు విన్నారు, మేము 2 చూసింది చెప్పాము, మా దగ్గర జరిగింది ఏంటో చెప్పాము. అయితే శేఖర్ ఏంటి ఇంకొకటి ఏంటంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాలా, ఆవిడే ఇక్కడికి వచ్చి ఆవిడే బూతులు తిట్టి ఆవిడే చేసిన తర్వాత అంటే వాళ్ళు కొడితే కొట్టించుకుంటూ ఉండాలా? లేదు, ఆ తర్వాత మీ కేసు కూడా లాడ్జ్ అయింది కదా, తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. ప్రస్తుతం ఏంటి ఆ కేసు పరిస్థితి? మనం చట్టం తెలిసిందే కదా, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. అంతే ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటే అయిపోతుంది. అయితే మరి మీ హాస్పిటల్ బిల్లు మీరే కట్టుకున్నారా? అమ్మ నాకు యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఉంటుంది. నేను ఇదిగా ₹1,00,000 అయినా సరే నాకు ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఐఎమ్ రిలయన్స్ ఎంప్లాయీ. బట్ కంగారు పడిపోయి ఆ రోజు ఎవరో ఒక ఆయన నేను కట్టేస్తాను చెప్పి ఆయన కట్టేశాడు. నేను చెప్పా, అబ్బాయి ఎందుకు మీరు అంత ఆవేశపడతారు, నాకు ఇన్సూరెన్స్ వస్తుంది. సరే తర్వాత ఆయనకి ఇచ్చేసాను అనుకోండి. సో
అది నాకు అనవసరంగా 30,000 బొక్క. అయితే ఇప్పుడు లావణ్య ఇందాక కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా నేను విన్నాను, మహిళలకి సంబంధించి మీ మీద అనేక అలిగేషన్స్ చేస్తుంది. మీరేమంటారు? మీ కుటుంబం మీద కూడా అనేక అదే ఆరోపణలు అంటున్నా. చేయడం ఇప్పుడు అనేది ఒకళ్ళు జరుగుతుంది. ఎవరన్నా సరే ఆవిడ నోటికొచ్చిన మాటలు ఏదన్నా మాట్లాడొచ్చు. హ్మ్. ఏదైనా మాట్లాడినవాడు. హ్మ్. ఇప్పుడు ఆవిడ నువ్వు 100 మందిని చంపేశారు, మీరు 100 మందిని చంపేశారంటది. హ్మ్. ఆవిడ అన్నంత మాత్రాన కూర్చోబెట్టి అవునా మీరు 100 మందిని చంపేశారు నేను అడిగితే ఎట్లా ఉంటది? హ్మ్. మీరు అడిగేది కూడా అట్లాగే ఉంటది. హ్మ్. ఏంటంటే ఆవిడకి ఎవరో ఒక ఛానల్ సపోర్ట్ ఉంది, లేకపోతే ఎవరో ఆవిడ పిలిస్తే ఏదో మాట్లాడితే వింటున్నారు కాబట్టి ఆవిడే నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటది. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. ఆవిడ ఆవిడ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా, హ్మ్. ఎఫ్ఐఆర్‌లతో సహా, లేకపోతే ఆ మనుషులే వచ్చి మాట్లాడడం, ప్రీతి ఉదయ్ కావచ్చు, అవును. లేకపోతే ఆ పని అతను, వాళ్ళ ఇంట్లో పని చేసే అతను. ఇలా ఎవరైనా సరే, హ్మ్. ఒక్కళ్ళైనా సరే వచ్చి మాట్లాడితే అదొక అర్థం. లేకపోతే హ్మ్. ఒక సాక్ష్యం ఉంది, ఒక కాల్ ఉంది, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ ఉంది, ఒక రూ. 1,00,000 లేకపోతే ఎంతో ఇచ్చారన్నారు కదా! హ్మ్. ఏదో ఒకటి, ఒక ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి చూపించండి. హ్మ్. నోటికొచ్చినట్టు ఆవిడ మాట్లాడడం, మీరు అడగడం, నేను హ్మ్. దానికి సమాధానం చెప్తాను. అయితే ఎందుకు ఒక ఫ్రెండ్ కూడా కాదు రాస్తారు అనే వ్యక్తి మీకు. జస్ట్ తెలిసిన వ్యక్తి. ఇలాగే ఒక ఇంటర్వ్యూల్లో వాటిలో వీటిలో పరిచయమైన వ్యక్తి. అతని కోసం ఎందుకు మీ లైఫ్‌ని కూడా ఈరోజు మీరు రోడ్డు మీదకి తెచ్చేసుకున్నారు? ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు? నేనేమి తెచ్చుకోలేదమ్మా. నేను రోడ్డు హ్మ్. మీదకి తెచ్చుకోలేదు. ఏమీ చేయలేదు. నేను చక్కగా స్టూడియోలోనే ఉన్నాను. మాట్లాడుతున్నాను. హ్మ్. రోడ్డున బడి ఎవరు అరుస్తున్నారు, ఎవరు బజారు మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. హ్మ్. నా లాంగ్వేజ్ ఇప్పటికి కూడా కంట్రోల్‌లోనే ఉంది. అవును. బజారు భాష మాట్లాడేవాళ్ళు, బజారు మీద పడ్డవాళ్ళు, వాళ్ళది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళ సంస్కారమే అర్థమవుతుంది తప్ప వాళ్ళు ఒక 4 మాటలు అన్నంత మాత్రాన నేను అది అయిపోను. హ్మ్. ఎవరి మాటలు వాళ్ళకే తగులుతాయి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ నోటి నుంచి అలాంటి మాటలే వస్తున్నాయి. అయితే ఫస్ట్ నుంచి మీరేం జెప్పారు? అది మస్తాన్ సాయి గావచ్చు, యునిత్ రెడ్డి, ప్రీతి, ఉదయ్ వీళ్ళందరి పేర్లు గూడా వాటికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ బయటకొచ్చాయి. మీరు చెప్పినట్టే మస్తాన్ సాయిని గూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే మీరు మస్తాన్ సాయితో మీరు గూడా టచ్‌లో ఉన్నారు అని కూడా లావణ్య అంటోంది. నిజమేనా? అసలు తెలుసా మీకు మస్తాన్ సాయి? అమ్మ వీళ్ళందరూ గూడా ఒకసారి నేనెప్పుడైతే వీళ్ళ ఎఫ్ఐఆర్‌లు ఇవన్నీ చూపిచ్చి, ఎఫ్ఐఆర్‌లో ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నానో, ఈ చింటూ హ్మ్. గావచ్చు, మస్తాన్ సాయి గావచ్చు, వీళ్ళు వాళ్ళు సేఫ్‌గార్డ్ చేసుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం నాకు చెప్పుకోవడం కోసం ఇండైరెక్ట్‌గా హ్మ్. వేరే ఒక థర్డ్ పర్సన్ తోటి నాకు వచ్చి మాట్లాడించడం జరిగిందనమాట. హ్మ్. సో, అందులోనే ఈ చింటూ అనే అతను వేరే అతనితోటి మాట్లాడించాడు. ఇప్పుడు ఈవిడ ఏదైతే చెప్పిందో 1500కి నేను డ్రగ్స్ తీసుకొస్తాను చింటూ దగ్గర నుంచి, 6000కి నేను బయట అమ్ముతాను అనేది అబద్ధం. హ్మ్. అసలు నేను ఈరోజు ఆవిడే తీసుకొస్తది గోవా నుంచి, ఢిల్లీ నుంచి. ఆవిడే తీసుకొచ్చి ఇట్లా చేస్తది. మా పేర్లు చెప్తుంది బయటికి. హుహు. ఆ ప్రీతి అనే అమ్మాయికి కూడా ఈ అమ్మాయే నాకు చింటూ ఇస్తాడని చెప్పిందట. కానీ హ్మ్. ఏ రోజు నేను ఆ అమ్మాయికి ఇవ్వలేదు. చింటూ తన వర్షన్ తను చెప్పుకొచ్చాడు. హ్మ్. సరే ఎంత నిజమో, అబద్ధమో లేకపోతే వాటెవర్. బట్ ఈవిడదేముంది ఇప్పుడు నా మీద 100 అబద్ధాలు చెప్తోంది ఇట్లా. హ్మ్. నోటికొచ్చినవన్నీ చెప్తుంది. నేను ₹1,00,00,000 లేకపోతే కోర్ట్ ఎందుకు 100 కోట్లని చెప్పదు కదా! బావుంటది హ్మ్. కదా ఇంకా. సో, నోటికొచ్చిన మాటలు ఆవిడ చెప్పుకోవచ్చు. హ్మ్. కానీ నమ్మేదెవడు? ఇప్పుడు పోలీస్ రికార్డ్స్‌లో ఈవిడ చెప్పింది. హ్మ్. ఈవిడ చెప్పిందని వాళ్ళు రాశారు తప్ప, చింటూ నిజంగా తీసుకున్నాడని చెప్పి వాళ్ళేం రాయలేదు. హ్మ్. అలాగే ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఏదో మొన్నటిదాకా కేసు పెట్టింది. హ్మ్. ఎవరు నా మీద రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా చేశాడని హ్మ్. చెప్పి కేసు పెట్టింది. ఫస్ట్‌లో ఏం చెప్పింది? ఈ ఎఫ్ఐఆర్ నేను ఎప్పుడైతే పట్టుకొచ్చానో, హ్మ్. లేదు లేదు మా మధ్య ఏం గొడవ లేదు. ఇదంతా ఉత్తిదే కావాలని పెట్టించిన కేసు ఇదని చెప్పింది. హ్మ్. మస్తాన్ సాయి ఎప్పుడైతే వచ్చి చెప్పాడో, ఏది ఈవిడ ఇట్లా చేస్తది ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత, లేదు లేదు మస్తాన్ సాయి నన్ను సెక్షువల్‌గా అసాల్ట్ చేశాడు. హ్మ్. మస్తాన్ సాయి నన్ను కొట్టాడు. నన్ను ఇంత చేశాడు అని చెప్పి మస్తాన్ సాయి మీద మొత్తం చెప్పుకొచ్చింది. హ్మ్. మళ్ళీ ఇవాళ ఏమంటది? లేదు లేదు ఇవంతా ఏం లేదు. మేము చూసుకుంటాం. హ్మ్. మస్తాన్ సాయి ఫోన్ మాట్లాడంగా ఎలా ఉన్నావు? అంటే నిజంగానే ఒకడు నిన్ను అంత అసాల్ట్ హెరాస్ చేసుంటే చేస్తే హ్మ్. నువ్వు ఇలా మాట్లాడతావా ఈ టోన్‌లో వాళ్ళతోటి? అవును. సో, అంటే కళ్ళ ముందు కనబడుతున్నా అడిగేది ఉండదు. హ్మ్. సో, ఇంకొకటేంటంటే నా ప్రాబ్లమ్ ఈవిడతో కాదమ్మా నిజం హ్మ్. చెప్పాలంటే. ఎవరైతే ఈ ఛానల్ వాళ్ళు కూర్చోబెట్టి హ్మ్. ఆవిడతో "అమ్మ మీరు బూతులు తిట్టండమ్మా మేమున్నది మీ బూతులు ప్రపంచానికి వినిపించడానికే" అన్నట్టు. హ్మ్. ఆవిడ అంత కుసంస్కారంగా మహిళల్ని ఇప్పుడు ఆవిడ అంత తిట్టినా గూడా నాకు ఎంత కోపం వచ్చినా గూడా నేను ఆవిడని గూడా ఆ మాట అనలేకపోతున్నాను. అంత హ్మ్. నీచమైన భాష నేను మాట్లాడలేకపోతున్నాను. ఆవిడకి అమ్మ లేదు, అక్క లేదు ఎవ్వరినైనా సరే ఇంట్లో వాళ్ళనైనా సరే ఎవరితో అయినా సరే సంబంధాలు అంటే బేసికల్లీ వాళ్ళ కల్చర్ అలాంటిది అవ్వడం వల్ల, ఆ అమ్మాయి హుహు. కల్చర్ అలాంటిది అవ్వడం మనం చూసాం. ఆ చింటు తోటి, ఆ మంచం కోడి హ్మ్. గావచ్చు, మస్తాన్ తోటి నా గుండె నీ గుండె గావచ్చు. హ్మ్. ఇవన్నీ కూడా ఇవాళ వచ్చి ఏం చెప్తుంది? నేను వాడిని ఉడికించడానికి ఇలా చేశాను. చింటు నాకు తండ్రి లాంటి వాడని చెప్పింది ఒక్కసారి. చింటూ తండ్రి లాంటి వాడా? తండ్రి లాంటి వాడట. ఆ మంచం కోడి కాలు వినుంటారు మీరు. హ్మ్. హ్మ్. థూ అనిపించింది నాకు ఒక్కసారి. 12 నిమిషాలో 13 నిమిషాలు ఉంది ఆ కాల్. ఎంత ఎంత నీచంగా ఉంటుందంటే దాంట్లో అంటే
అది విన్నప్పుడు కూడా నాకు అంత నీచం అనిపించలే. ఈ రోజు ఆ మాట అన్నదని నాకు నిజంగా థూ అనిపించింది. ఎందుకు ఆ ఏజ్ వాడిని తండ్రి లాంటి వాడు అని ఎందుకు అనాల్సి వచ్చింది లావణ్య? అంతకుముందు ఇట్లాగే ఒక అతను ఎవరో ఒళ్ళో కూర్చున్న ఒక ఫోటో ఒకటి వచ్చింది. అది వచ్చినప్పుడు అతను కూడా నాకు తండ్రి లాంటి వాడు, నాకన్నా చాలా పెద్దవారు, ఇలా బేసికల్లీ ఏమైనా చెప్పచ్చు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఆవిడ గురించి కూడా ఎవరు నమ్మరు, అండ్ అలాగే నా గురించి 100 మాటలు చెప్తుంటది. ఇవన్నీ ఆవిడ తప్పు కాదమ్మా. ఆవిడ సైకిక్కో లేకపోతే శాడిస్టో లేకపోతే పర్వర్టో ఏదన్నా అవని, ఆవిడ ఏదైనా కూడా అలాంటి వాళ్ళని తెలిసి కూడా ఛానల్లో కూర్చోబెట్టి, సరే పోనీ ఆవిడ పక్షాన ఇంకా మీరు న్యాయం ఉంది అని చెప్పి నమ్ముతున్న ఆ మహా ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, సారీ మహా అంటే మహా టీవీ, ఆ గొప్ప ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా చేస్తున్నా కూడా, అంత బూతులు తిడుతున్నా కూడా అంతా వినేసి అయిపోయిన తర్వాత తప్పండి అలా మాట్లాడకూడదు అని ఒక మాటతో పోతుందమ్మా. అంత నీచంగా తప్పు ఆవిడదేం కాదు, నిజంగా చెప్తున్నాగా. వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు రోడ్లో, 100 మంది మనల్ని 100 రకాలుగా తిట్టుకోవచ్చు. సో వాళ్ళని ఒక ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళు మాట బూతులు, ఆవిడ కాకపోతే అంతకుముందు ఆయన దిలీప్ శంకర్ కూడా అంతకన్నా నీచమైన మాటలు మాట్లాడాడు. సో ఏమి తేడా లేదు. బేసికలీ పాయింట్ ఏంటంటే ఇలాంటిది జరుగుతుంది అని వాళ్ళకి తెలుసు, ముందుగానే తెలుసు. ఆల్రెడీ అలాంటి మాట్లాడారు వీళ్ళు, ఇంతకుముందు కూడా మాట్లాడారు. మళ్ళీ వాళ్ళని కూర్చోబెడతారు, వాళ్ళు అవే తిట్లు తిడతారు. నేను అడుగుతున్నాను వాళ్ళని, ఇదే మాట ఆవిడ, నాకు అంత కుసంస్కారం కాదు నేను, కానీ అదే మాట మీ ఇళ్లలో మీ భార్య గురించి, మీ అమ్మ గురించి మాట్లాడితే, నేను అడుగుతున్నాను ఆ ఛానల్ వాళ్ళని, మీ యాంకర్స్ గురించి నేను కనుక మాట్లాడితే, ఎవరన్నా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఆవిడతో 4 తిట్లు తిట్టించో, రేటింగుల కోసమో, లేకపోతే ఆవిడని మీరు భుజాలకి ఎత్తుకు మోస్తున్నారో తెలియదు. కింద కామెంట్లు నిజంగా మీ టీవీని అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం, ఏంటిది దరిద్రాన్ని ఎట్లా చేస్తున్నారు? పాయింట్ ఉంటే మాట్లాడచ్చు ఖచ్చితంగా. ఇదిగో ఇదండి, ఇది ఒక రికార్డ్ వచ్చింది, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఒక ఎఫ్ఐఆర్ ఉంది, దీని గురించి ఒక కంప్లైంట్ వచ్చింది, దీని గురించి మాట్లాడు తప్పలేదు. ఇప్పుడు నేను అడిగిందని నువ్వు కౌంటర్ చేయి. మాటలే మాట్లాడకుండా ఉండాలంటే వీడిని ఈ రకంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాడు వెళ్ళిపోతాడు, మాట్లాడు. ఆవిడ పాయింట్ ఎదవచ్చు, కానీ మీ పాయింట్ ఏంటి? టీవీ ఛానల్కి స్టాండ్ ఏంటి? సో వాళ్ళని కూర్చోబెట్టి ఇలా తిట్టిస్తూ ఉంటే, సో బేసికలీ ఇదేంటి ఇక్కడతో అయిపోదు. తర్వాత దాన్ని మళ్ళీ లైవ్ అని పెట్టి దాన్ని రిపీట్ పెట్టి ఆ తిట్లన్నీ వేస్తూ ఉంటే, సో బేసికలీ ఇక్కడ అయ్యేది కూడా ఏంటంటే, ఒకటి ఆవిడ చెడ్డ అవుతూనే ఉంటుంది. ఆ తిట్లకి నరమానవుడు ఎవ్వడు కూడా ఈవిడ మనిషి అనుకోరు. ఇంత బజారు భాష మాట్లాడే వాళ్ళని బజారు వాళ్ళనే అనుకుంటారు అందరూ కూడా. అంత నీచమైన భాష మాట్లాడుతుంది. ఇంకా ఇప్పుడు నేను ఇప్పటికీ కూడా ఈవిడని మాట్లాడుతున్నాను తప్ప, ఆవిడ ఇంకా వాడు వీడు ఆవిడ మాట్లాడిన భాష నేను మాట్లాడలేను. అంత నీచమైన భాష. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు, చేస్తారు. నేను అనేది అదే, ఇదే భాష ఇలాంటి అక్రమ సంబంధాలు అంట కట్టడమో లేకపోతే ఏదో ఏ ఆధారం లేకుండా మీ గురించి కూడా నేను మాట్లాడచ్చు. నిజం చెప్తున్నాను కదమ్మా. ఆవిడ అంత దారుణం చేసినా కూడా నాకు ఆవిడ మీద మాత్రమే కోపం తప్ప వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ ఈ రోజుకి కూడా నేను గౌరవం తగ్గించి మాట్లాడి. నేను అనుకుంటే అంటే నువ్వు నా అమ్మని కాదు, నేను అమ్మని తిట్టే సంస్కారం హీనుని కాదు నేను. నిజంగా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు నిజంగా మంచివాడు, ఇప్పటికీ చెప్తున్నాను. ఆవిడ అంత నన్ను తిట్టినా, మా భార్యని ఇంత నీచంగా మాట్లాడినా కూడా వాళ్ళు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ మాటలు వింటే మొన్న మమ్మల్ని బతకనిస్తుందయ్యా మేము ఇట్లా చెప్తాను. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను తప్పుపట్టను. అంటే వాళ్ళ పేరెంట్స్ మీతో టచ్ లో ఉన్నారా? లేదమ్మా, ఒక రికార్డింగ్ మన ఒకటి బయటపడింది. ఉందా మీ దగ్గర ఏదైనా? ఒక్కసారి విందాం. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ పక్కన హలో సంగేశ్ వస్తాను. ఏంటంట ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. ఇప్పుడు కొత్త డబ్బులు పాత డబ్బులు కానిచ్చి ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం. మమ్మల్ని కూడా ఇస్తావా సస్తావా ఇప్పుడు చూడు లక్షలు ఇచ్చుడే. వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్ళ అమ్మనా మాట్లాడేది? ఇప్పుడు వాళ్ళు టచ్ లో లేరా, తనతో లేరా? ఎందుకు ఉంటా, దాంట్లో ఏముంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా మాట్లాడారు ఆవిడ గురించి. ఇంకా మమ్మల్ని బతకనిస్తుందా, మీరు వచ్చి చెప్పండి. అతను వచ్చి అడుక్కుంటున్నాడు. వాళ్ళ నాన్నగారా? కాదు, షఫీ అని అతను వచ్చి మస్తాన్ సాయి తరపు నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ నాన్నతోటి. ఇప్పుడు మస్తాన్ సాయి కావాలి, మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎంబడబడుతుంది. ఈ మీరు వచ్చి కాస్త చెప్పండి పోలీస్ స్టేషన్లో, రాజ్ తరుణ్కి ఈ అమ్మాయికి కదా సంబంధం ఉంది,
ఇప్పుడు వచ్చి మస్తాన్ సాయి కావాలని ఎట్లా అంటది, మా అమ్మాయి రాజతరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక మాట చెప్పండి అంటే, లేదయ్యా మేము వాళ్ళ అమ్మ నాన్న అందరం చెప్పాము పెళ్లి చేసుకోవచ్చు కదంటే, లేదు నేను పెళ్లి చేసుకోను అంటది. ఇప్పుడు మస్తాన్ సాయి కావాలంటది. మస్తాన్ అంటే సాయి ఇది పెళ్లి అరెస్ట్ చేసుకుంటుంది. కంటే ముందు వాయిస్ రికార్డా? ఏ అరెస్ట్? ఇది మస్తాన్ సాయి అరెస్ట్ కంటే ముందు ఈ మధ్య జరిగింది. కాదమ్మా, ఇది 2023 23. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆ టైంలో జరిగి ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే ఓకే. అప్పుడు మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టినప్పుడు వీళ్ళందరూ మస్తాన్ సాయి ఫ్రెండ్స్ వెళ్ళి వీళ్ళ అమ్మ నాతో మాట్లాడారు. మీరు వచ్చి చెప్తే అయినా సరే మా వాడి మీద కాస్త ఇది ఉంటుంది, ఆ అమ్మాయి ఉన్ననాళ్ళు తిరిగి సంసారం చేసి తర్వాత ఇవాళ వచ్చి అతను నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెడుతుంది. ఇప్పుడు చూడండి, అదే మస్తాన్ సాయి తోటి ఇవాళ కాల్, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, ఒక పక్కేమో రేప్ చేసామని కేసు పెడుతుంది, అది ఏమో అబద్ధం అని చెప్పింది. మళ్ళీ నిన్నొచ్చి లేదు అతను నన్ను అలాగే అతను చేశాడు అని చెప్పింది. మళ్ళీ ఇవాళ వచ్చి అతనితో మాట్లాడుతుంది. ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే కనీసం కళ్ళ ముందు ఏమి కనబడదు. ఆవిడ వచ్చి బూతులు తిడుతూ ఉంటే కనీసం యాంకర్ కూడా ఆపకుండా, ఏదంటే వాళ్ళు నన్ను ఏదో తిట్టించడానికి కోసం ఒక ప్రోగ్రామ్ చేసినట్టు ఉంది తప్ప, అంటే బేసికల్లీ ఓకే మీరు కనుక మేము కొమ్ము కాస్తున్న అమ్మాయి జోలికి వస్తే మేము అమ్మాయిని కూర్చోబెట్టి మిమ్మల్ని ఇలాగే బూతులు తిట్టిస్తాం, మీ ఆవిడని తిట్టిస్తాం, మీ ఆవిడ గర్భంలో ఉన్న పిల్లల మీద కూడా తిట్టిస్తాం. ఎంత నీచం అమ్మా. అంతా అయిపోయేదాకా తిట్టిందంతా తిట్టేసేదాకా ఆయన యాంకర్ కామ్గా ఉండి తర్వాత తప్పు ఇలాంటివన్నీ మాట్లాడితే మేము ఒప్పుకోం. అద్భుతం కదా. అదే ఆయన మీద మాట్లాడితే ఎవరన్నా అర్థమవుతుంది. దిగజారిపోవడానికి ఒక ఇది ఉండాలి కదమ్మా. అంటే లిటరలీ అంటే ఒక గర్భవతి 9 నెలల గర్భవతి ఆవిడ మన క్షోభ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చక్కగా అన్ని వినేసి కనీసం ఆపాలి అని కూడా లేదు. ఇప్పటికీ కూడా అయిపోయిన తర్వాత కూడా ఆ లైవ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనీసం ఇది తప్పు, మనం చేస్తున్నది తప్పు అని ఒక సెన్స్ కూడా ఉండదు వాళ్ళకి. వీడు ఏం చేసినా వీడు బూతులు మాట్లాడలేడు, వీడు ఇంత నీచంగా మాట్లాడలేడు, నేను నిజంగా మాట్లాడలేను. కాబట్టి మనం హ్యాపీగా వీడిని తిట్టుకోవచ్చు.